మించిపోవాలంటే నీకు చేత కాదు నా విషయాన్ని కట్టగలరా మీ కాలం వల్ల బయట బయట చెప్తాను బాగా పంపించాలని గ్రౌండ్ ఉంటాడు సార్ బయట పని చెప్తాను లేదు సమస్య నాకు పెడతాను బయట మనము బయట కూర్చోండి బయట కూర్చోండి ఫోన్ ఆఫ్ చేయరా సెల్ వస్తాం కదా సార్ 23వ తారీఖు 9:30కు మా ఫ్యాక్టరీ దగ్గర వాకింగ్ చేస్తుంటే నేను గుర్తు తెలియని వ్యక్తులు ఇన్నోవా కార్లో వచ్చి నన్ను అటాచ్ చేశారు సార్. నన్ను అటాచ్ చేసిన తర్వాత పట్టుకొని కొట్టి కార్లోకి వేసుకుంటుంటే నేను కార్ అద్దం పగలగొట్టుకొని బయటకు వచ్చాను సార్. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక అబ్బాయి ఉంటే మా ఫ్యాక్టరీ ఎదురుగా ఆ అబ్బాయికి చెప్తే మా అన్నని పిలిచి బాబు నాకు ఎవరో వచ్చి ఇట్లా అటాచ్ చేస్తున్నారంటే ఆ పిల్లోడు మా అన్నని పిలిచిన తర్వాత అయ్యా మీరు ఎవరు ఇక్కడ వచ్చి మా తమ్ముడు లోపలికి వేస్తున్నారు కార్లే కదా ఏదంటే మేము కర్ణాటక నుంచి వచ్చాము నువ్వేం అట్ల మీదకి వస్తున్నావు అన్నాడు సార్. నువ్వేం అట్ల మీదకి వస్తున్నాడు మీరు ఎవరో తెలియక మా మీదకి వస్తున్నావు అంటే నన్ను వేడి కొట్టాడు సార్. అట్లే మా అన్న ముందరే నేను గట్టిగా వస్తున్నానని గట్టికి కొట్టాడు సార్. గట్టికి కొట్టిన తర్వాత మా ఆయన చూసి మీరేందా ఎట్లా కొడుతున్నారని ఇద్దరు ఇట్లా దుబ్బారు సార్. దుబ్బిన తర్వాత మా ఆయన మీద వచ్చి నా మీద వచ్చి దాడి చేసి కొట్టేదానికి అందులోకి మా కాలనీ నుంచి వచ్చినారు సార్. మా కాలేజీలో దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు 10-20 మంది వచ్చి అయ్యో కొడుతున్నారు అని చెప్పి మమ్మల్ని కాపాడినారు సార్. కాపాడిన తర్వాత పట్టుకొని ఒక అతన్ని పట్టుకుంటే ముగ్గురు మిగతా వాళ్ళు ఉరికారు సార్. ఉరికిన తర్వాత ఈ ఒకరిని పట్టుకొని మేము మా పిల్లలు ఎంక్వైరీ చేస్తుంటే ఎట్లా వచ్చినావు ఎందుకు వచ్చినావు నువ్వు ఎక్కడ వచ్చినావు అని మేము పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే 2-3 తూర్లు చేసాం సార్. ఫోన్ పని చేయకుండా పోలీసులకు ఉపయోగపడాలని చెప్తూ అతని ఫోన్ కింద పడింటే లాక్ తీను సెల్ కంటే లాక్ తీస్తే నా ఫోటో పడింది సార్. నా ఫోటో పడితే నన్ను సంపాలని వచ్చినారని చెప్పి మేమంతా తిరుగుబడేసి రాత్రి టైంలో వాళ్ళు మేము కొట్టుకోవడంలో కారుకి దానికి డ్యామేజ్ చేశారు. డ్యామేజ్ చేసిన తర్వాత మాకు రికార్డింగ్లో సిరిశాల సీనా బిందెల సీనా అని అతను రికార్డింగు ఈ పిల్లోడు దండిగా 20 కోట్ల వరకు డబ్బు సంపాదించాడు. ఆ డబ్బు మీరు తీసుకోవాలంటే వీని లోపలేస్తే కర్ణాటకలో లోపలేస్తే ఆ కర్ణాటకలో మీకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బు కావాలంటే తీసుకుందాం మనము. వీడు చాలా బడా సౌకర్యం పెద్ద సౌకర్యం వీడు దండిగా సంపాదిస్తున్నాడు. ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ గిబ్బులు దండిగా ఉండి తీసుకొస్తున్నాడు. ఆ 50 లక్షల రూపాయలు వసూలు చేసుకున్నాము. వసూలు చేసుకున్న తర్వాత కూడా 3 నెలలు 4 నెలలు సబ్జెక్ట్ కూడా ఇద్దాం వీళ్ళు ఏదో కేసు కట్టి ఇంకా కూడా మీరు వాడి మాట వినకపోతే అక్కడే ఒక డకాటిని పిలిపిస్తాము. బెంగళూరులోనే ఒక డకాటి నేను పంపిస్తాను డకాటిని. ఆ డకాటితో మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఆ డకాటితో కేసు కట్టి వీని లోపలేద్దాము. వీని దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి వీటితో లాక్కోవాలని పక్క సాక్ష్యాలుగా రికార్డింగ్తో సుఖ మా మొబైల్లో ఉన్నాయి సార్. రికార్డింగ్తో సుఖ అది ఎక్కడ మొబైల్ ఆ మొబైల్ కూడా కర్ణాటక జీప్లో వచ్చిన అతనిదే. మేము కొట్టిన అతని దగ్గరే మొబైల్ కింద పడిపెట్టి తీసుకుంటే అది వచ్చింది సార్. అది వచ్చిన తర్వాత మేమంతా వీడియోలు విన్న తర్వాత బిందెల సీనా అనే అతను మొత్తం వీళ్ళకందరికీ బిందెల సీనాకి అక్కడ ఎవరు డకాటీలు అనేవాళ్ళు ఒన్నూరు ఎవరైనా వాళ్ళు అడగలేదు సార్. ఇతనే చెప్తున్నాడు సార్ ఒన్నూరు ఇట్లా చేసినాడు ఇట్లుందని ఇతనే అంటున్నాడు. కానీ ఒన్నూరు ఎక్కడ ఏం కథ అని వాళ్ళు అనటం లేదు సార్. నా పేరు ఎత్తడం లేదు ఏం లేదు. నా గురించి నా డబ్బుల గురించి నేను సంపాదించుకునే గురించి నా బిజినెస్ గురించే చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఒన్నూరు పలానా కేసులో ఉన్నాడు పలానా కేసులో కర్ణాటకలో ముద్దాయి పలానా దగ్గర నుంచి వచ్చినాడు ఇట్లా దొంగతనం చేసినాడు ఈ రకంగా ఉన్నాడు ముద్దాయి మా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది అనేది కూడా లేదు సార్. వాళ్ళు ఊరికనే మేము పోలీసులు అని చెప్పి మమ్మల్ని అంతా ఇట్లా చేసి మమ్మల్ని లాస్ట్కి సంపల్లా అనే ప్రయత్నం చేసి మా మీద అంతా ప్రయత్నం చేశారు సార్. వాళ్ళు మీరు అనంతపురం పోలీసులు కంప్లైంట్ ఇవ్వలేదా? ఇచ్చాం సార్. పట్టించాం సార్. అందరిని 4 పట్టించాం సార్. 1 టౌన్ సార్. వాళ్ళు 1 టౌన్ వాళ్ళు పట్టుకొని మేము ఎంక్వైరీ చేస్తామన్నారు సార్. ఎవరని చెప్పినారు మీతో వాళ్ళు? మాతో ఏమని చెప్పలేదు సార్. వాళ్ళు పోలీసు వాళ్ళు అన్నారు సార్. పోలీసు వాళ్ళు ఎందుకు కొట్టినారు మీరు అన్నారు సార్. ఇంకేమైనా ప్రాణభయం ఏమైనా ఉందా? ప్రాణభయం ఫుల్గా ఉంది సార్. ప్రాణభయం ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ కార్డు కూడా వచ్చినాం సార్. మేము పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడు సార్ కూడా మాకు ఎంఆర్ఓ దగ్గర రాని మీరు కేసు పెట్టి అక్కడ నాకు ఇప్పుడు రికార్డింగ్ మాట్లాడిన ఆయన మీద అతని మీద కూడా ఎంఆర్ఓలో కూడా కేసు పెట్టిస్తానని చెప్తే అక్కడ ఎంఆర్ఓ కూడా లేదు సార్. ఎక్కడ పోయినారు సారు పోయింటే మీకు పోండి మీరు ఇంటికి 2 గంటలకు రాకుండా భోజనం చేసి పంపించారు సార్. సార్ పిలిపించినారు సార్. పిలిపించి అతను అవతల సైడ్ నన్ను ఇవతల సైడ్ నిలబెట్టించి ఏదో వాడు తప్పని ఒప్పుకుంటున్నాడు చేసింది క్షమాపణ అంటున్నాడు వాడిని నువ్వు ఆలోచించు నువ్వు కేసు కట్టమంటే కేసు కడతాం లేదంటే
నువ్వు లేదంటే ఈ రకంగా నీకు చెప్పు, నీకు బంధువులు కదా అంటున్నారు. సార్ నాకు బంధువులైనా కానీ ఇంకోటైనా కానీ ప్రాణాన్ని ఫుల్ ఉంది సార్. ఈ పొద్దు కాకపోయినా రేపైనా ఈ పొద్దు పోలీసులు కానీ సార్, వాళ్ళు ఒరిజినల్ పోలీసులు కానీ దెబ్బ తగిలించుకొని పోతే రేపొద్దున ఏరే డకాటిని దొరికొచ్చి నన్ను ఎత్తకపోతారు సార్. ఇంపర్మిషన్ ఇచ్చే తీసుకుపోతారు. ఎక్కడికైనా కానీ ఒక అధికారిని కొట్టినామంటే అధికారికి అనేది ఎవరికైనా ఉంటుంది కదా సార్ సమస్య. ఇప్పుడు ఎవరో సామాన్యమైన చిన్న పిల్లోని చంపకొడితేనే వాడు తిరిగి కొట్టాలో పెద్దగా అయినప్పుడు కూడా ఉంది సార్ సమస్య. అట్లా ఉంది కాబట్టి నాకు అప్పటి నుండి ఇప్పటి వరకు కర్ణాటకకి నాకైతే ఎటువంటి కేసులు లేవు. నేను కర్ణాటక సంవత్సరానికి ఒక 10 టూర్లు కూడా పోను సార్. నా ఫ్యాక్టరీ ఉన్నా కానీ నా తమ్ముడు సరుకులు కానీ ఏదానికైనా నా తమ్ముడే పోతాడు. రీసెంట్ రిపేర్ ఉన్నా అతను మా తమ్ముడే పోతాడు, చూసుకొస్తాను.